దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. చదివి సహాయం చేయండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చాలండి. అందరూ కూడా ఒకసారి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాము. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా, ఇదిగో కొద్ది నిమిషాల్లో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతున్నాము, వివరించుకోబోతున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. నాలో నీ ఆత్మను ఉంచండి, నా పైన నీ అభిషేకం ఉంచండి. ఈరోజు వినుచున్న నీ బిడ్డలకు నైనా కొన్ని సంగతులు మీరు తెలియపరచండి. సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, నన్ను మరుగుపరచండి. నా మాట ఇక్కడ వినపడకూడదు, నా ముఖం ఇక్కడ కనబడకూడదు, కానీ నీ మాటే నీ ముఖమే కనబడినట్టుగా మీరు కృప చూపండి. ఈరోజు ఈ వాక్యము ద్వారా నైనా వినుచున్నటువంటి బిడ్డల్లో నైనా స్వస్థత, వినుచున్న బిడ్డల్లో విడుదల, వినుచున్నటువంటి బిడ్డల్లో నాయన ప్రభువా మంచి మేలు కలుగునట్లుగా మీరు కృప చూపండి. మంచి దీవెనలు, ఆశీర్వాదాలు నాకు మాకు అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి దేవుని నామమునకే మహిమ, ఘనత, ప్రభావము ఆరోపించబడునుగాక. ప్రియులారా, గమనించండి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏమనగా శ్రమలు. అసలు శ్రమలు మానవునికి అవసరమా? శ్రమలు మానవునికి ఏమైనా ఉపయోగపడతాయా అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. నిజంగా ఏ మానవుడు కూడా శ్రమలను ఇష్టపడాడు. ఏ మానవుడు కూడా శ్రమలు భరించడానికి ఇష్టపడాడు. కానీ ప్రియులారా, ఈరోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, శ్రమలు మనకి మేలు చేయటానికి వస్తాయట. శ్రమల వలన మనకి ఉపయోగం ఉన్నదటండి. నిజానికి ఉపయోగం ఉంది అంటే మనం ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. ప్రియులారా, పిల్లలకి చదువు ఉపయోగం కనుక తల్లిదండ్రులుగా మనందరం ఏం చేస్తున్నామంటే పిల్లల్ని చదివిస్తున్నాం. ప్రియులారా, మనకు ఉపకారం చేసేది, మనకు ఉపయోగమైనది ఏ ఉన్నా సరే దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రయాసపడుతూ ఉంటాం. దాని కొరకు మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు చెప్తున్నటువంటి సంగతి ఏంటి అంటే శ్రమలు నీకు ఉపయోగపడతాయి, అవి నీకు ఉపకారం చేస్తాయి. ఒక భక్తుడు అంటాడు, శ్రమల ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటామంటండి. శ్రమలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయట. అసలు శ్రమల వలన మనకు కలిగే ఉపయోగాలు ఏంటో మనకు తెలిస్తే శ్రమల్ని మనం చాలా చక్కగా అనుభవించడానికి ఇష్టపడతాం. ప్రియులారా, చూడండి, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే
అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు మనకు అక్కడ ఒక సంగతిని చెప్తున్నాడు. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారికి హెచ్చరించెను. అంటే శ్రమల వలన కలిగే మొదటి ఉపయోగం ఏంటి అంటే, శ్రమ పడిన మీదట మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలుగుతాం. అంటే శ్రమ మనకి మొట్టమొదటిగా ఉపయోగపడేటువంటిది ఏ విషయంలో అంటే, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి శ్రమలు మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. నిజానికి ప్రియులారా, శ్రమ పొందకపోతే, కష్టాన్ని భరించకపోతే ఏ క్రైస్తవుడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ రోజున మనం గమనిస్తే, పరిశీలన చేస్తే, క్రైస్తవులు అనబడిన వారు, దేవుని బిడ్డలైన అనబడినటువంటి వారు ప్రియులారా శ్రమలను భరించడానికి ఇష్టపడటం లేదు, కష్టాన్ని అనుభవించడానికి ఇష్టపడటం లేదు. ప్రియులారా ఎంతసేపు వారు సంతోషంగా ఉండాలని, లేకపోతే ఆస్తి ఐశ్వర్యం సంపాదించాలని, లేకపోతే ఇంకొకటి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశమే మానవులు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి సంగతి ఏంటి అంటే, శ్రమ పరచబడిన తరువాత మనము దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున చూడండి, దేవుని రాజ్యానికి మనం వారసులం అవ్వాలంటే, దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే ప్రియులారా ఖచ్చితంగా మనము శ్రమను భరించవలసినటువంటి వారమై ఉన్నాము. శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళే అవకాశాన్ని పొందుతున్నాము. కనుక మనమందరము కూడా శ్రమలను వచ్చినప్పుడు వాటిని ప్రియులారా ధిక్కరించకుండా, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం చింతించకుండా, కంగారు పడకుండా, ప్రియులారా ఈ శ్రమ మనకి ఏదో మేలు చేయటానికి వచ్చిందనేటువంటి సంగతిని మనం గ్రహించగలిగితే, గమనించగలిగితే, ఆ శ్రమ నీకెంతో ఉపయోగపడుతుందని సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో ఈ దినాన్న ప్రభు చెప్తున్న మొదటి మాట, శ్రమ ద్వారా నువ్వు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తావు. ఇక రెండవ మాటను కూడా మనం పరిశీలన చేస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కమారు మనం చదువుదామండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మనం చూస్తే, దేవుడు మనకు చెప్తున్నటువంటి రెండో మాట, ఈ శ్రమ ద్వారా మనకి కలిగే రెండో ఉపయోగం ఏంటి అంటే, మనకి ఓర్పు కలుగుతుందండి. అంటే శ్రమలు మనకి ఓర్పును నేర్పిస్తాయి. ఎలా ఓర్చుకోవాలో, ప్రియులారా కష్టాన్ని ఎలా ఎదిరించగలగాలో, శ్రమను ఎలా మనం ఓర్చుకొని ముందుకు సాగగలగాలో ఈ శ్రమ మనకి పాఠం నేర్పుతూ ఉంది. ప్రియులారా సర్వశక్తిమంతుడు చెప్తున్నటువంటి రెండో మాట, ఈ శ్రమల ద్వారా మీరు ఓర్పును పొందుకుంటారు. శ్రమల ద్వారా ఓర్చుకోవటం ఎలాగో మీరు నేర్చుకుంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైనటువంటి యోబు ఎన్నో శ్రమలను అతడు భరించాడు. ప్రియులారా ఆ శ్రమల్లో అతడు ఓర్చుకొని నిలబడగలిగాడు గనక అతడు మరలా రెండంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. ప్రియులారా శ్రమ వచ్చినప్పుడు మనం ఓర్చుకోగలిగితే, శ్రమలు వచ్చినప్పుడు మనం ఓర్చుకొని నిలబడగలిగితే, దేవుడు మనల్ని శ్రమల నుండి బయటకు తీసి మంచి ఆశీర్వాదములోనికి సర్వశక్తిమంతుడు మనల్ని నడిపిస్తాడు. కనుక ప్రియులారా శ్రమ మనకు నేర్పించే రెండో పాఠం ఏంటి అంటే, ఎలా ఓర్చుకోవాలో ఈ శ్రమ మనకి నేర్పిస్తూ ఉంది. శ్రమ ద్వారా మనం ఓర్చుకునేటువంటి పరిస్థితి, మనం ఓర్చుకునేటువంటి విధానం ప్రియులారా మనకి చాలా అనుభవంగా ఉంటుందని చెప్పి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా చూస్తే లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే, ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుంటే చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా
దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా దేవుడు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఈ శ్రమల వలన ప్రియులారా మనము దేవునికి వారసులం అవుతాము. అంటే ప్రియులారా, ఈ దినాన మనం ఆలోచన చేస్తే, గమనిస్తే చాలా సందర్భాల్లో ప్రియులారా వారసుడే మన వెంట ఉంటాడు. నిజానికి మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారసుడు ఏం చేస్తాడంటే మనతో ఉంటాడు. పరిస్థితులు ఎలాగున్నా మనతో వారసుడు ఉంటాడు. ఈ రోజున ప్రియులారా, మనము నిజంగా దేవునికి వారసులమైతే, మనము నిజంగా దేవునికి పిల్లలమైతే, మనము ఎలాంటి శ్రమ ఎదురైనా ప్రభుని విడిచిపెట్టాం, ఎలాంటి కష్టం ఎదురైనా ప్రభుని విడిచిపెట్టాం. ఈ రోజున చాలామంది ప్రభుని నమ్ముకుంటా ఉన్నారు. ప్రభు బిడ్డలుగా మరి బాప్తీసం తీసుకున్న తర్వాత ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మరలా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, దేవుణ్ణి మనం దేవునిగా నమ్ముకోవాలి. ప్రియులారా, అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా మనం దేవునికి వారసులముగా ఉండాలి, ఎప్పుడు కూడా ఆయన పిల్లలుగా ఉండాలి. ప్రియులారా, ఈ శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే ఆయనకి నిజమైన పిల్లలుగా చేస్తుంది, నిజమైన వారసులుగా చేస్తుంది. వారసుడు ప్రతి సమయమందు కూడా తండ్రితో ఉంటాడు. ప్రియులారా, మనం ఏ సమయంలో అయినా సరే తండ్రితో ఉండగలగాలి. అప్పుడే నిజమైనటువంటి వారసులముగా మనం ఎంచబడతాం. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్న మూడో మాట ఏంటి అంటే, ప్రియులారా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మూడో అంశం ఏంటి అంటే, ఈ శ్రమ మిమ్మలను వారసులనుగా చేస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఇంకొక మాట కూడా మనకు అక్కడికి కనబడుతూ ఉంది. చూడండి, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అంటే ప్రియులారా, ఈ శ్రమల ద్వారా ఆయనతో పాటుగా మనము మహిమను పొందుతామటండి. ఆయనతో పాటుగా మహిమను పొందుతామంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో శ్రమలను పొందాడు ఆయన మన కోసం. ప్రియులారా, ఆయన సిలువలో మరి ప్రియులారా ఎంతో మరి కష్టాన్ని అనుభవించాడు. ఆయన చేతుల్లో మేకులు భరించాడు, కాళ్ళలో శీలలు భరించాడు, తలపైన ముండ్ల కిరీటాన్ని భరించాడు. అంతేకాదు ప్రియులారా, ఇంకా చూస్తే ఆయన పక్కలో బళ్ళెపు పోటుతో పొడిచారు. అయినను ఆయన ఆ శ్రమను ఓర్చుకున్నాడు గనుక ఆయన ఈరోజు ఎంతో మహిమ గలవాడిగా ఉన్నాడు. మనం కూడా శ్రమలను ఓర్చుకోగలిగితే మనం ఆయనతో పాటుగా మహిమను పొందుకుంటామటండి. దేవునికి మనం ప్రియులారా ఆ శ్రమల్లో మనం ఎప్పుడైతే నిలబడగలిగి ఉండగలుగుతామో దేవుని యొక్క మహిమను మనం కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్నటువంటి నాలుగో మాట, ఈ శ్రమ ద్వారా నీవు క్రీస్తుతో కూడా మహిమ పొందుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం ఒక్క మారు చదువుకుంటే చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ప్రియులారా, చూడండి, ఇక్కడ గమనిస్తే ప్రభు చెప్తున్నాడు, ఈ శ్రమల ద్వారా అంటే మనకి ఎప్పుడైతే శ్రమలు ఎక్కువ అవుతాయో, మనకి ఎప్పుడైతే కష్టాలు ఎక్కువ అవుతాయో ప్రియులారా, ఆ శ్రమతో పాటుగా ఆదరణ కూడా మనకి ఎక్కువ అవుతుందంటండి. ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క ఆదరణ మనకి ఎక్కువ అవుతుందంట. మనం శ్రమలను భరించే కొలది ఎక్కువగా ఆదరించబడతాం, శ్రమలను అనుభవించే కొలది ఎక్కువగా ఆదరించబడగలుగుతాం. కనుక ప్రియులారా, దేవుడు చెప్తున్నటువంటి సంగతి చూడండి, ప్రియులారా, శ్రమలు ఎక్కువయ్యే కొలది నువ్వు ఆదరణ పొందుతావు, శ్రమ ఎక్కువగా వచ్చే కొలది నువ్వు ఆదరించబడతావు. కాబట్టి ప్రియులారా, నీకు శ్రమలు కలిగినప్పుడు, నీ శోధన కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆదరణ నీకు మరింత ఎక్కువ అవుతుందనేటువంటి సంగతిని నువ్వు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల్లో నిట్టూర్పు మరి విడిచేటువంటి వ్యక్తిగా కాకుండా, శ్రమలు కలిగినప్పుడు కృంగిపోయేటువంటి వ్యక్తిగా కాకుండా, దేవుని వాక్యం చెప్తుంది కదా, శ్రమ దినాన మీరు కృంగిన ఎడల చేతకాని వారు అవుతారు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదండి. శ్రమ వచ్చినప్పుడు దిగులు పడకూడదండి. శ్రమలు సంభవించినప్పుడు ఇదిగో మరింత ఆదరణ క్రీస్తు ద్వారా మనకి లభిస్తుందని, మరింత సంతోషము ఆ క్రీస్తు ద్వారా మనకి కలుగుతుందనేటువంటి సంగతిని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలను మనం ప్రియులారా చాలా సంతోషంగా ఎదుర్కొనేటువంటి వారముగానే ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, శ్రమ వలన నీకు ఎక్కువ శ్రమ వచ్చినప్పుడు ఎక్కువ ఆదరణ క్రీస్తు ద్వారా నీకు కలుగుతుందనేటువంటి సంగతిని నువ్వు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఇంకా లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. ప్రియులారా చూడండి, ఇక్కడ చదువుకున్న మాట ప్రియులారా మనం గమనిస్తే, ఆయన కుమారుడయ్యుండి ఆయన పొందిన శ్రమలను బట్టి విధేయత నేర్చుకున్నాడంటండి. ఎలా విధేయుడిగా ఉండాలో నేర్చుకున్నాడంట శ్రమను బట్టి. ప్రియులారా, మనకు కూడా శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలు మనకు నేర్పించేది ఏంటి అంటే, నువ్వు మరింత విధేయుడుగా అవ్వడానికి, నువ్వు తగ్గించుకోవడానికి ఆ శ్రమలు ఉపయోగపడతా ఉంటాయి. చూడండి, సర్వసాధారణంగా మనకు అన్నీ కలిసి వస్తే ఎవరి మాట కూడా మనం వినం. అంత బాగుంటే ఎవరిని లెక్క చేయమండి. అన్ని విషయాల్లో కూడా మనం అనుకున్నట్టు జరుగుతుంది అంటే ప్రియులారా ఎవ్వరికి విధేయులుగా ఉండలేం. అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ దినమందు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఆయన కుమారుడయ్యుండి ప్రియులారా ఆయన పొందిన శ్రమలను బట్టి విధేయతను నేర్చుకున్నాడంట. ఈరోజు మనం కూడా మనకు కలుగుతున్నటువంటి శ్రమలు మనకు విధేయత నేర్పుతాయి. మనకు కలుగుతున్నటువంటి శ్రమలు మనల్ని విధేయులుగా చేస్తాయి. మనం కలుగుతున్నటువంటి ఈ శ్రమల వలన మనల్ని మనం తగ్గించుకుంటాం, విధేయులుగా తీర్చిదిద్దబడతాం. కనుక ప్రియులారా, శ్రమ వచ్చినప్పుడు మనందరం గమనించాలి, విధేయత అనే పాఠము ఈ శ్రమ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలు చెప్తున్నాయి, చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, 119వ కీర్తన 67వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు శ్రమ వచ్చిన తర్వాత నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రియులారా, శ్రమ వచ్చిన తర్వాత, శ్రమ కలిగిన తర్వాత భక్తుడు అంటున్నాడు, నేను ఇప్పుడు చక్కగా త్రోవలో నడుస్తున్నాను. శ్రమ కలగక ముందు నేను లోకానుసారంగా ఉన్నాను, త్రోవ విడిచిపెట్టాను. శ్రమ కలగక ముందు దేవునికి అవిధేయునిగా ఉన్నాను. శ్రమ కలగక ముందు నేను లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నాను. కానీ శ్రమ వచ్చిన తర్వాత నేను త్రోవలో నడుస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజమేనండి, శ్రమలు కలిగినప్పుడు మనం త్రోవలో నడుస్తాం. శ్రమ కలిగినప్పుడు మంచి మార్గంలో వెళతాం. శ్రమ కలిగినప్పుడు ప్రియులారా జాగ్రత్తగా వెళతాం. శ్రమ కలిగినప్పుడు విధేయులుగా మారతాం మనం. ప్రియులారా, శ్రమ కలగకపోతే మన ఇష్టానుసారంగా ఉంటాం. అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, శ్రమ కలిగితే నువ్వు త్రోవలో నడుస్తావు అంటే కరెక్ట్గా ఉంటావు, నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. ప్రియులారా, ఒకవేళ శ్రమ కలగకపోతే నీ ఇష్టానుసారంగా జీవించడానికి నీకు అవకాశం ఉంటుంది. అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నటువంటి సంగతి, ఇదిగో శ్రమ ద్వారా మీరు ఇదిగో త్రోవలో నడిచేటువంటి అవకాశం కలుగుతుంది. శ్రమ ద్వారా మీరు త్రోవను విడిచిపెట్టకుండా నడిచేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక ప్రియులారా, శ్రమ కలిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. శ్రమ కలిగినప్పుడు సంతోషించండి. శ్రమలు వచ్చినప్పుడు ఇవి మనకి మేలు చేయడానికి వచ్చాయన్న సంగతిని మీరు గ్రహించండి. అంతేకాదు, మరొక మాటను కూడా మనం చూస్తే, అదే 119వ కీర్తన 71వ వచనాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే చూడండి, ప్రభు చెప్తున్నాడు, నేను
నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. అంటే ప్రియులారా, ఈ శ్రమ నొందడం అంటే ఈ శ్రమ పొందడం ద్వారా మనం కట్టడలను నేర్చుకుంటామంట. అంటే శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఈ శ్రమ ఖచ్చితంగా ఆలోచిస్తాం. శ్రమ వచ్చినప్పుడు నేను ఎక్కడ తప్పిపోయాను, శ్రమ వచ్చినప్పుడు ఏ విషయంలో నేను పొరపాటు చేశాను, ఎక్కడ నేను ఈ శ్రమను అనుభవించడానికి అవకాశం ఇచ్చాననేటువంటి స్వపరీక్ష నువ్వు ఖచ్చితంగా చేసుకుంటావు. అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో శ్రమ ద్వారా నేను కట్టడలను నేర్చుకొనుచున్నాను. శ్రమలు రావడం వల్లే కట్టుబాట్లు వస్తాయండి. శ్రమలు వస్తే మనకు అనుభవాలు వస్తాయి. శ్రమ వస్తే అయ్యో నేను ఈ కట్టుబాటులో ఉండాలి, శ్రమ వస్తే నేను ఇలాగున జీవించాలి, శ్రమ వస్తే నేను ఇలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఆ శ్రమలే నేర్పిస్తాయండి. ఆ శ్రమలే నేర్పిస్తాయి. ఈ రోజున మనం గమనిస్తే ప్రియులారా, శ్రమలు లేకపోతే మన జీవితం పరిపూర్ణం అవదటండి. శ్రమలు లేకపోతే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమంట. శ్రమలు లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకలేమంటండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ శ్రమ నీకెందుకు వచ్చిందయ్యా అంటే, నువ్వు కట్టడలను నేర్చుకోవడానికి ఈ శ్రమ నీకు వచ్చింది. ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే, నువ్వు కట్టడల ప్రకారంగా జీవించడానికి ఈ శ్రమ నీకు వచ్చిందనేటువంటి సంగతిని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇంకా చూస్తే లేఖన భాగాలు మనకు చెప్తున్నాయి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. చూడండి, ఆ యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఈ శ్రమ వచ్చిన తర్వాత మనం సువర్ణంగా మారిపోతామండి. అంటే మంచి బంగారంగా మారిపోతాం. శ్రమ కలిగితే మనం స్వచ్ఛంగా మారిపోతాం. శ్రమ కలిగితే మన యొక్క విశ్వాసం ఎంతో, శ్రమ కలిగితే మన యొక్క విధేయత ఎంతో, శ్రమ కలిగితే మన పరిస్థితి ఏంటో ప్రియులారా ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. చూడండి, బంగారము పరీక్షించాలంటే స్వచ్ఛమైన బంగారము కాదు తెలియాలి అంటే ఖచ్చితంగా అది కాల్చబడాలి. కాల్చబడితే అది ఎంత స్వచ్ఛంగా ఉన్నది అనేటువంటి సంగతి తెలుస్తుంది. అదే మాదిరిగా శ్రమ మనకు వస్తే మనం స్వచ్ఛంగా మారుతామంట, సువర్ణంగా మారుతామంట, మంచి బంగారం వలె మారుతామంటండి. అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్తున్న సంగతి, నువ్వు మంచి బంగారముగా మారాలి. నువ్వు మంచి బంగారంగా మారాలి అంటే ఖచ్చితంగా శ్రమలు నీ దగ్గరికి రావాలి. శ్రమ పడటం వలన నువ్వు సువర్ణంగా మారిపోతావు. అందుకే భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు కదా, చూడండి మరలా చదివితే మాట, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన శోధించిన తర్వాత సువర్ణం వలె మనం కనబడుతున్నాం. శ్రమ ఏమండి ప్రియులారా, ఆలోచన చేస్తే శ్రమ సర్వసాధారణంగా 3 రకాలుగా మనుషుల మీదకి వస్తూ ఉంటుందండి. ఒకటేంటి అంటే, మన క్రియల మూలంగా శ్రమలు వస్తాయి. అంటే మనం చేసిన పొరపాట్లు, మనం నడిచినటువంటి మార్గంలో మనం వేసినటువంటి తప్పటడుగుల మూలంగా శ్రమలు వస్తాయి. మొదటిది. రెండవది, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే ప్రియులారా, మనల్ని అపవాది శోధిస్తాడు ప్రియులారా. ఎందుకంటే మనల్ని పరచడమే వాడి యొక్క లక్షణం. మనం కష్టంలో ఉండడమే వాడికి సంతోషం. అందుకే సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని శోధిస్తూ ఉంటాడండి. ఇక మూడవది ఎందుకు వస్తాయంటే, ప్రభు మనల్ని పరీక్షకు అప్పగిస్తాడు. మనల్ని స్వచ్ఛంగా మార్చడం కొరకు, నువ్వు మంచి బంగారానివో కాదు తెలుసుకోవడం కోసం యోబుని దేవుడు అప్పగించాడు అపవాదికి. ఎందుకు అప్పగించాడంటే ఆయన యథార్థత ఏంటో, ఆయన మంచితనం ఏంటో, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో లోకమునకు తెలియాలి గనక ఆయన్ని దేవుడు సువర్ణంగా మార్చాలనేటువంటి ఉద్దేశము చేత ప్రియులారా ఆయన శ్రమలకు అప్పగించాడు. ఈ రోజున నీవు నేను మనందరం కూడా శ్రమ వచ్చినప్పుడు ధైర్యం కలిగి, శ్రమ కలిగినప్పుడు సంతోషంగా మనం అనుభవిస్తూ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు నీకు వచ్చాయంటే ఏదో పాఠాన్ని నేర్పడానికి నీకు వచ్చాయి. శ్రమలు నీకు వచ్చాయంటే అనుభవాలు నీకు వస్తున్నాయి. శ్రమలు నీకు ఉపయోగకరమైంది ప్రతీది మనం చేయడానికి ఇష్టపడుతున్నాం. శ్రమల వలన కూడా ఉపయోగం ఉంది. శ్రమల వలన మిగతా వాటన్నిటికంటే కూడా
ఎక్కువ ఉపయోగంగా ఉంది కనుక ప్రియులరా, శ్రమలు వచ్చినప్పుడు అవి ఉపయోగపడేటువంటివని మీరు గమనించి ఆ శ్రమలను ధిక్కరించక, శ్రమలకు లోబడి దేవునికి విరోధంగా మాట్లాడక, ప్రియులరా శ్రమ నా మంచి కొరకే వచ్చింది, నాకు ఏదో నేర్పుతుంది, ఏదో పాఠం చెబుతుంది అనేటువంటి సంగతిని నువ్వు గుర్తించగలిగితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు తప్పక దేవుని చేత దీవించబడతావు. దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంతవరకు ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. మీ ప్రతి అవసరత, మీ ప్రతి అక్రత సర్వశక్తిమంతుడైన దేవుడు తీర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినమందు ప్రభా, ఇదిగోనైనా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి. నీ బిడ్డల పైన నీ కృప ఉంచండి ప్రభా. ఇదిగోనైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల్లో ఎంతమంది శ్రమల్లో ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ శ్రమలో ఉండి ఎవరైనా తండ్రి ఇదిగో కృంగుదలలో ఉంటే కనుక వారిని లేవనెత్తండి. శ్రమలు ఒకవేళ ఎవరినైనా ప్రియులరా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ శ్రమల వలన బిడ్డలు కృంగిపోయి ఉన్నారేమో నాయన. ఈ శ్రమ కృంగిపోవడానికి రాలేదు, ఈ శ్రమ ఉపకారం చేయడానికి వచ్చింది, ఈ శ్రమ లాభం తెచ్చిపెట్టడానికి వచ్చిందనేటువంటి సంగతి ప్రతి బిడ్డ గ్రహించడానికి సహాయం చేయమని ప్రభా, ప్రతి బిడ్డను కూడా మీరు విడిపించమని, విడుదల కలిగించమని మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునకు చేర్చుకోమని యేసుక్రీస్తు జీవము కలిగిన నామున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.